హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. చూడండి, ఈ సొమ్ములు చూడ్డానికి ఎంత ఉండవే, కానీ ఇప్పుడు తీయాలంటే ఇవి 1,30,000 అవుతుంది. 1,30,000 అయితే అవుతుంది. ఇది ఉండేది అంతా ఒక 11 గ్రాములు ఉండవు అంతే. ఇది మా ఆడవాళ్ళకి నేను వేసింది ఎప్పుడో ఎంగేజ్మెంట్కి వేసింది. మా ఆడవాళ్ళకి పెండ్లి కాకుండా మొదలు ఎంగేజ్మెంట్కి వేసింది రింగ్. ఇది 3.5 గ్రామ్ అయితే ఉంది. ఇది పెండ్లి అయినాక నేను తీయించింది మా ఆడవాళ్ళకి. ఇది 2.5 గ్రామ్. ఇది చూడండి, 2.5 గ్రాము. ఇది పెండ్లి అయినాక మా ఆడవాళ్ళకి తీయించిన కమ్ములు నేను. ఇది షేరే ఒక 3.5 గ్రాము 4 గ్రాములు ఏమో ఉండవు. ఇవి 4 గ్రాములు పెట్టుకున్నాము. ఇదే మాటీలు. ఇది ఒక 3.5 గ్రామ్ అయితే ఉంది. చూడు, ఇంటి మాత్రం తీయాలంటే బుట్లో 1,30,000 అవుతుంది ఇప్పుడు ఉండే రేట్లో. చూసేదానికి ఎంత మాత్రం ఉండవు ఫ్రెండ్స్. చూడండి, సింపుల్గా ఉండవు. ఇంత మాత్రంకే 1,30,000 అవుతుంది. నా పెండ్లైన కాలంలో ఇది ఎంగేజ్మెంట్కి తీసిండే కాలే 780 రూపాయలు గ్రాము. హబ్బుట్లో 2006 2007లో 780 రూపాయలు. 2007లో ఉండొచ్చు 780 రూపాయలు. ఇప్పుడు ఇదే బంగారం 1 గ్రాము 12,000 ఉంది లెక్కేసుకోండి. దానిపైన వేస్టేజు, జిఎస్టీ, కూలీ ఇవంతా వేస్తారు. అప్పుడు నేను తీసినప్పుడు కాలే 780 రూపాయలు. ఇప్పుడు 12,000 గ్రాము. చూసేదానికి ఎంత సింపుల్గా ఉండవు. చూసివా, 20 ఏళ్ళ 15 అంతలా ఎక్కింది బంగారు. అందుకే మీతో ఎప్పుడైనా దుడ్డు ఉండేటప్పుడు చిన్నగా సొమ్ములు తీసి పెట్టుకోండా. డబ్బు ఉంటే ఖర్చు అయిపోతుంది. దానికి ఏం చేయాలా, చిన్నగా సొమ్ములు తీసి ఇంట్లో పెట్టుకోవాలా. ఎప్పుడు మన ఆపత్తు కాపాడుతుంది. ఇప్పుడు నేను ఏడో దుడ్డు కట్టాలా, దానికోసం దీన్నంతా ఎత్తుకొని పోయి బ్యాంకులో పెట్టేసి నేను కట్టాల్సిన దుడ్డు కడతాను. ఇప్పుడు నా ఆపత్తుకే కాపాడేది. అందుకే ఫ్రెండ్స్, మీతో కూడా ఎప్పుడన్నా 10,000 12,000 15,000 ఇట్లుంటే ఒక్కొక్క సొమ్ము కొని పెట్టుకోండా. ఇప్పుడంటే 2-3 గ్రాములు 4 గ్రాములు కొనేదానికి అయ్యేలే. 1 గ్రాము కొని పెట్టుకోండా, ఎప్పుడో పనికొస్తుంది. ఇంతవరకు మీరు ఏమైనా ముంజక్క లాక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోల కోసమే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.